మన జీవితంలో ఎదురయ్యేటువంటి చాలా సమస్యలకి మనకు తెలియకుండానే మనమే కారణంగా మారుతూ ఉంటామట. ఎలా కారణం అవుతామో నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, సంతృప్తికరమైనటువంటి జీవితంలో ఉన్నామే అనుకోండి. ఆహ్లాదకరంగా ఉన్నాము కదా, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది. ఇలా ఒక సంతృప్తికరమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మనకి తెలియకుండానే మనల్ని ఎలా నెమ్మదిగా సమస్యల్లోకి తోసివేస్తాయో చూద్దాము. ఫస్ట్ ఆరోగ్య సమస్యలు తీసుకుందాం. ఈ రోజుల్లో ఎవరికి చెప్పండి పూర్తి స్థాయిలో ఆరోగ్యం బాగా ఉండేది? ప్రతి ఒక్కరు మందు బిళ్ళలు మింగుతూనే ఉన్నారు. బీపీలని, షుగర్లని, థైరాయిడ్లని, కొలెస్ట్రాల్లని, ఏవో రకరకాల సమస్యలు. ఇవన్నీ బాగున్న వాళ్ళకి విటమిన్స్ డెఫిషియన్సీ అని ఇలా రకరకాల సమస్యలతో అయితే బాధపడుతూ ఉన్నారు. సరే, మెడిసిన్ మింగుతూ ఉన్నారు. ఇలా మెడిసిన్ మింగుతూ కూడా ఆరోగ్యంగా ఉంటూ సంతృప్తికరమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఖాళీ సమయం దొరుకుతుంది కదా. ఆ ఖాళీ సమయంలో ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళకి ఏవో క్రేవింగ్స్ ఉంటాయి. అంటే స్వీట్ తినాలి, ఆయిల్ ఫుడ్ తినాలి, పకోడీ తినాలి, ఇలా ఏవేవో అనిపిస్తూ ఉంటాయి. ఖాళీ టైం కదా, మరి ఖాళీగా కూర్చున్నాము అంటే నోరు ఆడుతూ ఉండాలి కదా, ఏదో ఒకటి తింటూ ఉండాలి కదా. సో అనిపిస్తుంది, వెంటనే వెళ్తామా, ఆయిల్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామా, తిందామా, కూల్ డ్రింక్స్ తెచ్చుకుందామా, ఇలా ఏదో ఒకటి ఆలోచిస్తూ హార్డ్ ఫుడ్ని తీసుకుంటూ ఉంటారనమాట. టైంపాస్ కోసం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, సరదాగా టీవీ చూస్తూ, సినిమా చూస్తూ ఇలా తింటూ ఉంటారు. ఇది కొంత మేరకు కొన్నిసార్లు అయితే బాగానే ఉంటుంది. కానీ ఇలా బోర్ అనిపించిన ప్రతిసారి కొంతమంది అయితే ఒత్తిడితో కూడా అధికంగా తింటూ ఉంటారు. విపరీతమైనటువంటి ప్రెజర్ ఉంటుంది. ఆ ఒత్తిడి వల్ల ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు తెలియకుండానే ఒక గుడ్ ఫీల్ వస్తుంది అనమాట. గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సెరటోనిన్, డోపమైన్ లాంటి హార్మోన్స్ ఉంటాయి. ఇవి గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకోసమని ఫుడ్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే ఒత్తిడిలో ఉంటారో, ఒత్తిడిలో ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అంతే, తినాలి అనిపిస్తుంది కదా, దాన్ని క్రేవింగ్ అంటామన్నమాట. ఫుడ్ తినాలి అనిపిస్తుంది కదా, దాన్ని ఫుడ్ క్రేవింగ్ అంటామన్నమాట. అలా అనిపించింది తడవుగా మనం తినేస్తూ ఉంటాం. అయితే ఏదో ఒకటి రెండు చిన్న చితక అలా తిని వదిలేస్తే బాగానే ఉంటుంది. కానీ టైంపాస్ కానీ అలాగే తింటూ ఉన్నామా, అది కాస్త అజీర్తికి దారితీస్తుంది. అజీర్తికి, గ్యాస్ట్రిక్కి, ఇలా రకరకాల సమస్యలకి దారితీస్తూ ఉంటుంది అనమాట. అరే, మనం ఆరోగ్యంగా ఉన్నాం కదా, ఒక కుదురుగా, ఒక సంతృప్తికరమైనటువంటి జోన్లో ఉన్నాం కదా, అక్కడ కుదురుగా ఉండలేక ఏం ఆలోచించాము, ఏదైనా తిందామా, ఏదైనా చేద్దామా అని ఆలోచించాము. అది కాస్త తిన్నాము, ఎక్కువగా తిన్నాము, అజీర్తికి దారితీసింది. అక్కడ నుంచి మళ్ళీ మనం ఏదో టాబ్లెట్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సరే, ఇక్కడితో తిండితో ఆగిపోతుందా అంటే కొంతమంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. కొంతమంది అయితే ఇంకా పార్టీ చేసుకుందాము, బోరుగా ఉందిరా, ఖాళీగా ఉందిరా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి అదే మందు, డ్రింక్స్ అంటాం కదా, అవి కూడా తాగేస్తూ ఉంటారు. దాంతో ఖచ్చితంగా ఆరోగ్యంలో ఏదో ఒక మార్పు చోటు చేసుకుంటుంది. తలనొప్పి రావటమా, లేదంటే ఇంకొక రకమైనటువంటి బాడీలో ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్య మొదలవుతుంది. అయితే ఇది తరచుగా కనుక ఇదే అలవాటుగా మార్చుకుంటే మాత్రం ఇవి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల్ని కూడా తీసుకొస్తాయి. ఇది మొట్టమొదటిది, మన ఆరోగ్య సమస్యలకి మనమే కారణం అవ్వటం అన్నమాట. ఇక రెండోది చూద్దాం. ఆర్థిక విషయాలు ఉంటాయి కదా, ఆర్థిక విషయాలు కూడా ఇలాగే ఆర్థిక విషయాలు ఉంటాయి కదా. ఇక ఆర్థిక సమస్యలకి మనం ఎలా కారణం అవుతామో చూద్దాము. ఇలాగే సంతృప్తికరమైనటువంటి జీవితం, మన దగ్గర పెద్దగా డబ్బు లేదు, అలాగని లోలో కూడా లేము, మనకి సరిపడే విధంగా బ్యాలెన్స్డ్గా చాలా చక్కగా ఉన్నాం. కానీ మనకి బోర్ కొడుతుంది, ఏం చేయాలో తోచట్లేదు. ఒక సినిమాకి వెళ్దాము, ఒక షాపింగ్కి వెళ్దాము, ఇది కొనుక్కొద్దాము, అది కొనుక్కొద్దాము, లేదంటే సరదాగా వెళ్ళి అదేదో తినొద్దాము అనుకొని మీరు వెళ్తారు. లేకుండానే ఆ షాపింగ్లో ఏవో వస్తువులకి ఆకర్షణకి గురి అయ్యి మీ బడ్జెట్ను మర్చిపోయి మీరు కొనుగోలు తీసుకొని వస్తుంటారు. దాంతో మీరు నిర్ణయించుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ కాస్త అటు ఇటుగా తొలగి ఆర్థికంగా ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో ఇదొకటి. ఇక మరి కొన్ని అనవసరమైనటువంటి వివాదాలకు సంబంధించినటువంటి సమస్యలు తీసుకొచ్చుకుంటూ ఉంటాం. మనకి ఎవరితో గొడవ ఉండదు, మనం ఎవరితో గొడవ పెట్టుకోవాలనుకోము. కానీ ఉబుసుపోక ఏదో ఒక ముచ్చట్లు ఎవరితోనో ఒకరితో ముచ్చట పెడుతూ ఉంటారు. ఆ మాటల్లో ఏదో ఒక మాట దొరలటం కానీ, ఏదో ఒక మాట అపార్థానికి దారి తీయటం కానీ, లేదంటే ఏదో ఒక మాట తీసుకెళ్ళి ఒకరు ఇంకొకరికి అంటించడం ద్వారా కానీ సమస్య మొదలవుతుంది. మీ మానసిక శాంతి దెబ్బతిని అశాంతి అనేది మొదలవుతుంటుంది. ఆ అశాంతి ఏమన్నా మామూలు విషయం
ప్రేమ మీ తలని బద్దలు కొట్టేలాగా చేస్తుంది, మీ మనసుని పిప్పి చేస్తుంది, కొన్ని రోజుల పాటు మిమ్మల్ని మానసికంగా కుదురుగా ఉండనివ్వదు. మరి ఈ సమస్యకి ఎవరి కారణం అంటారు? మీరే కదా కారణము. ఇలా ఉబుసుపోనటువంటి తిండి, ఉబుసుపోనటువంటి షాపింగ్, ఉబుసుపోనటువంటి ముచ్చట్లు, ఉబుసుపోక చేసే సరే అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఇవన్నీ కూడా మీకు సమస్యలు తీసుకురావడమే కాదు, మీ ఆరోగ్య స్థితిని కూడా దెబ్బతీస్తాయి, మీ మానసిక స్థితిని, మీ శారీరక ఆరోగ్య స్థితిని దెబ్బతీస్తాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. ఏంటి మేడం మీరు మమ్మల్ని మాకు మేముగా ఇలా కట్టేసుకొని ఉండాలా, మేము ఫ్రీగా ఉండొద్దా అంటే లేదు, ఫ్రీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. గుడ్ హార్మోన్స్ ఏవైతే సెరోటోనిన్, డోపమైన్ లాంటివి రిలీజ్ అవుతూ ఆరోగ్యంగా ఉండాలి. మనం ఉన్నదే జీవితాన్ని అనుభవించు రాజా అన్నట్టుగా సంతోషంగా ఉండటానికే కదా. కానీ దేనికైనా లిమిట్ అనేది ఉండాలి. లిమిట్ లేకుండా ఇవాళ సంతోషంగా సంతృప్తికరంగా ఒక సమస్థాయిలో ఉన్నటువంటి జీవితంలో అధికంగా తినటం ద్వారాను, అధికంగా ఖర్చు పెట్టడం ద్వారాను, అధికంగా వాగటం ద్వారాను, అధికంగా ప్రయాణాలు చేయటం ద్వారాను సమస్యలు కొని తెచ్చుకున్నామే అనుకోండి. అది అనారోగ్యపరమైనటువంటివి కావచ్చు, మానసిక అశాంతికి సంబంధించినవి కావచ్చు, డబ్బుకు సంబంధించినవి కావచ్చు. ఇవేవైనా కానీ మనల్ని మళ్ళీ మామూలు స్థాయికి తీసుకురావడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టించవచ్చు, లేదంటే ఎంతో మానసిక వేదన అనుభవించిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ కుదురు పడేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇలా తయారు చేసుకున్నటువంటి సమస్యలు ఎలా ఉంటాయంటే, ఒక నిశ్చలమైనటువంటి స్థితిలో ప్రశాంతంగా ఉన్నటువంటి నదిలో 4 రాళ్ళు విసిరేసామే అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? నీరు మొత్తం అతలాకుతలంగా మారి అడుగున ఉన్నటువంటి బురద మొత్తం కలిసి నీరు చెల్లాచెదురుగా మారుతూ ఉంటాయి. ఇదిగో ఇలాగే నిశ్చల స్థితిలో ఆనందంగా ప్రశాంతంగా సమాన స్థాయిలో ఉన్నటువంటి మనకి తెలియకుండానే మన జీవితంలో మనం 4 రాళ్ళు పడేసుకుంటూ ఉంటాము. బోరు కొడుతుంది అనేటువంటి ఉద్దేశంతో, ఉబుసుపోని కబుర్లు అనేటువంటి ఉద్దేశంతో మన జీవితంలో మన మనసులో మనమే 4 రాళ్ళు పడేసుకుంటాము. అవి అతలాకుతలమయ్యి మనల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. కొంత సమయం తీసుకొని మళ్ళీ తేరుకొని మళ్ళీ మనం నిశ్చల స్థితికి వస్తాము. వచ్చాక మళ్ళీ ఏమైనా ఖాళీ ఉంటామా, మళ్ళీ మొదలు పెడుతూ ఉంటాం. ఇదిగో ఇలాగే చాలా సమస్యలు వస్తూ ఉంటాయండి. కావాలంటే మీరు నిశ్చితంగా పరిశీలించండి. మీ జీవితంలో వచ్చేటువంటి చాలా సమస్యలకి మీరే కారణం అయి ఉంటారు. అది మీకైనా కావచ్చు, నాకైనా కావచ్చు. నాకపోతే ఎవరైతే సునిశ్చితంగా పరిశీలించుకొని ఏ పని సరైనది, ఏ పని సరైనది కాదు, ఏది చేయదగింది, ఏది చెయ్యకూడనిది, ఏ పని చేస్తే ఆనందంగా ఉంటాము, ఏ పని చేస్తే సమయం వృధా అవ్వడమే కాకుండా మానసిక అశాంతి కూడా మిగులుతుంది అనేటువంటిది కనుక పరిశీలించుకుంటూ ఒక యజ్ఞ దృష్టితో, ఒక ధ్యానం చేస్తున్నట్టుగా ప్రతి పనిని త్రికరణ శుద్ధిగా అంటాం కదా, అంటే వర్తమానంలో జీవిస్తూ మనస వాచ కర్మన పరిశీలించుకుంటూ చేస్తూ ముందుకు వెళ్తే సమస్యలు అనేవి ఉండవు. కానీ ఇలా వ్యవహరించడం అనేది అంత సులువు కూడా కాదు. అందుకే సంసారం సాగరం, సంసారం చదరంగం అనేటువంటి మాటలతో పోల్చారు. ఆలోచించండి ఒకసారి. మీరు కుదురుగా మీ జీవితంలో ఏ సమస్య లేకుండా మిమ్మల్ని ఖాళీగా ఉండమని చెప్పి అన్ని సమకూర్చారే అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా బోరు కొడుతుందని ఏ పార్టీ చేద్దామంటారు, ఏ సెల్ ఫోనో చూద్దామంటారు, ఏదో ఒకటి తిందామంటారు, ఉబుసుపోని కబుర్లు పెడదామంటారు, లేదంటే షాపింగ్ వెళ్దామంటారు. ఇవే కదా ఖచ్చితంగా ప్రతి మనిషికి వచ్చేటువంటి ఆలోచనలు. ఇవే కొద్దిగా మితిమీరితే సమస్యలుగా మారుతాయన్నమాట. ఇంతే అండి. పరిధి తెలుసుకొని మనం ఎంతవరకు ఉంటే సమస్య రాదు, ఏ పరిధి దాటితే సమస్య వస్తుంది అనేటువంటి అవగాహన కలిగి ఉండి జాగ్రత్తగా ప్రతి పనిని అంచనా వేసుకుంటూ గనక ముందుకు వెళితే అసలు మన జీవితంలో చాలా వరకు సమస్యల్ని మనమే తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అశ్రద్ధ. మనం అశ్రద్ధగా చేసేటువంటి పనులే మన జీవితంలో సమస్యల్ని తీసుకొస్తూ ఉంటాయి. అశ్రద్ధగా తీసుకెళ్ళి ఒక వస్తువుని ఎడమ చేత్తో ఎక్కడో పెట్టేస్తాము, అది దొరకక 4 రోజులు నానా రకాల మానసిక వేదనను అనుభవిస్తాము. వచ్చిన ప్రతి ఒక్కరిని, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకరినొకరు గద్దించుకుంటూ ఉంటాము, అది ఒక పట్టాన దొరకదు. తర్వాత మనం దాని గురించి వివాదపడి మానసికంగా క్షోభపడి అన్ని జరిగిపోయినాక 2-3 రోజుల తర్వాత ఎక్కడో ఒక చోట ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. ఇదిగో ఇలా అశ్రద్ధగా చేసేటువంటి పనికి కారణం ఎవరు చెప్పండి? మనమే కదా ఈ సమస్యను తెచ్చిపెట్టుకుంది. కాస్త జీవితాన్ని పరిశీలించుకుంటూ జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయండి. ఖాళీ సమయం దొరికితే మొక్కలు నాటడం, ఈ శరీరాన్ని మీరు సంరక్షించుకునేటువంటి ఆలోచనలు చేయటం, ఒక పుస్తకం చదవటం, మీ బడ్జెట్ని మీరు సరిగ్గా రాసి పెట్టుకోవటము, ఈ శరీరం పట్ల మీరు అవగాహన పెంచుకోవటం, ఇలాంటి పనులు చేయండి తప్ప సమయం దొరికిందని చెప్పి మీ సమయాన్ని అంతా కూడా వృధాగా దేనిపైనో వెచ్చిస్తూ ఆ వెచ్చిస్తున్నటువంటి అంశాల నుంచి మళ్ళీ మీకు సమస్యని కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులకి మీరే దారి తీసుకోకండి. ఖాళీ సమయం దొరికితే ఆ ఖాళీ సమయంలో నుంచి కొత్త సృజనాత్మకత శైలితో సరికొత్తగా ఒక అంశాన్ని ఆలోచించగలగాలి. కానీ అసలు నాణ్యతే లేనటువంటి పని పట్ల మన సమయాన్ని కేటాయించి అనవసరమైనటువంటి పనులతో మనం ఎంగేజ్ అయిపోతూ సమస్యలని కొని తెచ్చుకోకూడదు. మన జీవితంలో ఎదురయ్యేటువంటి చాలా సమస్యలకి మనమే కారణం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని చేసేటువంటి పని పట్ల దృష్టి పెట్టి ఏం పని చేస్తున్నామో ఆ పని ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏంటి అనేటువంటిది ఆలోచిస్తూ కనుక మీరు చేస్తూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది.
సంతోషకరమైనటువంటి వాతావరణంలో సమస్థితిలో ఉన్నప్పుడు దాన్నే మెయింటైన్ చేస్తూ కొంతకాలం అలాగే ఉండే ప్రయత్నం చేయండి. అంతేకాని ఆ సమస్థితిలో నుంచి, ఆ సంతోషకరమైనటువంటి వాతావరణంలో నుంచి ఇంకా ఏదో పార్టీ అని వెతుక్కుంటూ, షాపింగ్ అని వెతుక్కుంటూ, అనవసరమైనటువంటి మాటలు వెతుక్కుంటూ, అవసరం లేనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ మీ సమస్యలకి మీరే పునాదులు వేసుకోకండి. ఓర్పుతో, నేర్పుతో నాణ్యత కలిగినటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.